లావణ్య, రాజ్ తరుణ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాటెస్ట్ టాపిక్. వీటన్నిటిలోకెల్లా కూడా హాట్ టాపిక్ ఎవరయ్యా అంటే ఆర్‌జే శేఖర్ భాష. అంటే ఒక డ్రగ్స్‌కి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నా, నా పోరాటం ఆపను, ఇక్కడ లావణ్యదే తప్పు అంటూ బలంగా బల్లగుద్ది మరీ తను వాదిస్తున్నాడు. పో అవసరమైతే భౌతిక దాడులను కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. అసలేం జరుగుతోంది? ఇప్పుడు ఇవాళ 'మస్తాన్ సాయి' అరెస్ట్‌తో ఇప్పటిదాకా ఏదైతే శేఖర్ భాష చేస్తున్న ఉద్యమానికి ఒక ఊతం వచ్చినట్టయింది. తను చెప్పినవన్నీ నిజమే అనే పరిస్థితి ఇప్పుడు అందరికీ కనిపిస్తోంది. చూస్తున్నారు. రుజువులు గూడా దొరికాయి. మరి ఈ డ్రగ్స్ వ్యవహారం, ఇంత పెద్ద డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పుడు ఆర్‌జే శేఖర్ భాష ఉద్యమం ఒక మలుపు తిరిగిందనొచ్చు 'మస్తాన్ సాయి' అరెస్ట్‌తో. మరి ఇది ఇంకా ఎంత దూరం పోతుంది? ఎలాంటి వాళ్ళు బయటికి రాబోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ మనం ఆర్‌జే శేఖర్ భాషను స్టూడియోకి పిలిచాం. శేఖర్ భాష గురించి 2 ముక్కలైనా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే తను మామూలు వ్యక్తి కాదు. అందరేదో ఊరికే వచ్చేసి హడావుడి చేస్తున్నాడు, ఎవరి శేఖర్ భాష అనే ఫీల్‌లో ఉన్నారు. ఆయన జాతీయ స్థాయిలో 19 అవార్డ్స్ గెలుచుకున్న ఏకైక ఆర్‌జే. ఇండియాలోనే నంబర్ 1 ఆర్‌జే. తనకి ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా టాప్ 10 ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఒకడిగా గుర్తింపునిచ్చిన వ్యక్తి తను. మామూలు వ్యక్తి కాదు. సో, తను ఒక సామాజిక బాధ్యతగా మరి ఈ అంశాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడని తను చెప్తున్నాడు. కాదు, కోట్ల రూపాయలు రాజ్ తరుణ్ దగ్గర తీసుకొని ఆయన తరఫున వకాల్తా పుచ్చుకొని ఇదంతా చేస్తున్నాడు అని ఆయనను గిట్టని వాళ్ళు కావచ్చు, లేదంటే లావణ్య తరఫు వాళ్ళు కావచ్చు, వాదిస్తున్న పరిస్థితి. ఏది నిజం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు హాయ్ హాయ్ అన్న. సో, మొన్ననే ఒక కేసులో కలుసుకున్నాం మనం. మీ మీద అమ్మాయిల దాడి, ఒక మళ్ళీ ఇప్పుడు అమ్మాయిల మీద మీ దాడి. అదేం లేదండి, మళ్ళీ సేమ్ అదే రాజధానికి జరిగింది. సో మనం డిఫెండ్ చేయడానికే వచ్చాం అంతే. ఓకే. అంటే అసలు అంటే అందరికీ కూడా ప్రాథమికంగా ఉన్న ప్రశ్న, శేఖర్ భాషకి ఏంటి? ఊరికే పనులన్నీ మానేసుకొని ఇంతగానం వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం గాని, కర్మ గాని ఆయనకేంటి? ఇంకేంటి? తన్నులు తింటున్నాడు, స్టూడియోలో దెబ్బలు తింటున్నాడు, చెప్పు దెబ్బలు తింటున్నాడు, భౌతిక దాడులు అని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్‌లో పడుతున్నాడు. ఇంత అవసరమా? అంటే సాధారణమైన సగటు వ్యక్తికి ఉండే మౌలికమైన ప్రశ్న. దీనికి కరెక్ట్‌గా సమాధానం చెప్పండి నాకు. ఏదో దాడులు చేస్తున్నారనో ఇంకోటి చేస్తున్నారనో వెనక్కిపోయేదేం లేదు. ఓకే. మనం చేసే పని దొంగ పని కాదు. మనం చేసే పని ఒక నిజాయితీ కోసం, ఒక సమాజంలో ఒక చేంజ్ కోసం, మంచి సమాజం కోసం చేస్తున్నప్పుడు అసలు దాని నుంచి కొంచెం కూడా భయపడాల్సిన పని లేదు. ఓకే. ఇక వీళ్ళు అంటారా, నాకు వాడిచ్చారు వీళ్ళిచ్చారు, వకాలు తప్పించుకోవడం నేను ఏమైనా లాయర్నా? ఇంతకుముందు ఏమైనా కేసులు వాదిచ్చానా? బట్ నేను ఎందుకు వచ్చానో నా నేపథ్యం మీకే బాగా తెలుసు. ఎందుకంటే మీతో నేను ఇంటర్వ్యూ చేశాను. అసలు రాజ్ తరుణ్ కన్నా ముందు ఇలాంటిదే నేను చేశాను. సో ఇదే ఉద్యమంలో ఉన్నా నేను ఆల్రెడీ. చాలా మందికి తెలియదు రాజ్ తరుణ్ కాబట్టి ఒకసారి బ్లాస్ట్ అయింది. బట్ మీరు ఆ ఇంటర్వ్యూలు కూడా చెప్పినట్టు గుర్తు, నేను ఇక్కడ నుంచి ఈ పోరాటం కొనసాగిస్తాను, ఇట్లాంటి అమ్మాయి పోరాటం అని కాదు, బేసికల్లీ అదే అంటున్నా. తప్పుడు సెక్షన్లు పెట్టి మగాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేది ఏదైతే ఉందో దానికి అగెనెస్ట్ గా మనం పోరాడతాం. అందరు అమ్మాయిలని కాదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే పని. ఓకే. ఉద్యోగం సద్యోగం చేయరు, సెటిల్మెంట్లు చేసుకోవాలి, ఒక కేసు పెట్టాలి, ఓ పోలీస్ ఆయన ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా వాళ్ళని పిలిచి ఏంటి సెటిల్ చేసుకో, లేకపోతే నీ మీద 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇలాంటివన్నీ పెట్టేస్తే వాడు భయపడిపోయి ఎంతో కొంత ఇచ్చేస్తాడు, సెటిల్ అయిపోతుంటే చాలా వరకు. బట్ మనం తిరగబడ్డాం. ఇది కాదు పద్ధతి. రెస్పెక్ట్ఫుల్గా పనిచేసి సంపాదించుకోండి, ఏదైనా ఉద్యోగం చేసి సంపాదించుకోండి, బిజినెస్ చేసి సంపాదించుకోండి. ఇదేంటిది దొంగతనంలా ఉంది ఇది. సో దట్స్ నాట్ ఫెయిర్ అనేది నా పాయింట్. ఓకే. సో ఇక నాకు కోట్లు ఇచ్చారా, లక్షలు ఇచ్చారా అనేది, అదే ఒక ₹1,00,000 అయితే ఇచ్చినట్టుగా గట్టిగా చెప్తారు. అదే అండి, ఏదైనా సరే ఎవరైనా సరే కోటికి ₹1,00,000 ఇచ్చినట్టు ఎవరన్నా చూపిస్తే ఆ ₹1,00,000 వాళ్ళకే ఇచ్చేస్తాను. ఎవరైనా సరే ఒక్క ప్రూఫ్ పట్టుకొస్తే ఆ ₹1,00,000 మీకే ఇచ్చేస్తాను. అసలు శేఖర్ భాషకి 1,00,000 అనేది ఒక లెక్క అంటే అడ్వాన్స్ గా వచ్చిందా లేదా? చిల్లర మాటలు సార్. అదే అంటున్నారు. ఇప్పుడు మనం ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాం, వాళ్ళు ఆరోపణలు మాత్రమే చేస్తారు. ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు పెంచి పోషించిన, అంటే మీరు వెలుగులోకి తీసుకొచ్చిన ప్రీతి కావచ్చు, ఉదయ్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కూడా డ్రగ్స్ కేసులో చాలా దారుణంగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు సార్. యాక్చువల్గా ఈ ప్రీతి ఉదయ్ ఒక 2 ఏళ్ల క్రితం ఈవిడికి పరిచయం. ఎలా, ఉదయ్ ఫ్రెండ్ ప్రీతిని తీసుకొచ్చి ఏదో ట్రావెల్ వ్లాగ్స్ చేస్తానంటుందక్క, మరి నీకు ఇంట్రెస్ట్ కదా, ఇద్దరు కలిసి చేద్దామని చెప్పి ఫస్ట్ వెళ్ళిన రోజే ఆ ఇంట్లో ఈవిడికి డ్రగ్స్ అలవాటు చేసింది. అలవాటు చేసి అలా 2-3 సార్లు అలవాటు చేసి ఆవిడ డ్రగ్స్ సేవిస్తున్నప్పుడు వీడియోలు,
ఇంకా Yes. తాగి ఇచ్చి బూతులు Mm. తిట్టి ఇలా అన్ని ప్రతి ఒక్కరిది అందరి చిట్టా పెట్టుకుంటది ఈవిడ. ఓకే. సో ఎప్పుడైనా సరే అవసరం వచ్చినప్పుడు అవన్నీ కూడాను ఇట్లా డిఫేమ్ చేయడానికి వాడుతూ ఉంటుంది. ఓహో. సో అట్లా ఈ అమ్మాయి 1.5 సంవత్సరం పాటు ఈమెకి డ్రగ్స్, మందు అన్ని రకాలుగా అలవాట్లు చేసి అవన్నీ కూడా రికార్డులు చేసుకొని, దీంతో పాటు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో ఉన్న పర్సనల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్బాయి ఫోన్లో నుంచి కూడా అవన్నీ తీసుకొని అవన్నీ పెట్టి ఇదిగో ఇవాళ అదే జరుగుతుంది. Mm. ఈ తిట్లు లేకపోతే ఈ బూతులు కానీ ఆ అవును. డ్రగ్స్ వాడడం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం జరిగినవన్నమాట. ఓకే. అవన్నీ కూడా ఇప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు బయటికి రాకుండా నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఓకే. సో సో వీళ్ళందరూ వాళ్ళు కూడా ఇవన్నీ ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో ఎందుకంటే ఈ డ్రగ్ ఓవర్ డోస్ అయిపోయి ఆ పిల్లకి డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీస్ వచ్చేసి దానికి తోడు ఈ అమ్మాయికి కంపెనీ కావాలట డ్రగ్స్ చేసిన ప్రతిసారి 24 గంటలు రెండు రోజులు మేల్కొని ఉంటారట అవి చేస్తే. సో పక్కన ఎవరన్నా ఉండాలి చిలికెత్తలాగా అని చెప్పి ఈ అమ్మాయిని బలవంతంగా రా 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 అని చెప్పి తెలిసి రాకపోతే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు కొంచెం ఇప్పుడు నీ తోడు కావాలి అని చెప్పి అలా పిలుచుకొచ్చి ఎన్నాళ్ళైనా హాస్పిటల్కి పోతే ప్రెగ్నెంట్ అయ్యానంటుంది 10 రోజులు 20 రోజులైనా కూడా ప్రెగ్నెంట్ అని చెప్తుంది, ఏమీ లేదు. సో ఇలా బలవంతంగా అమ్మాయిని అట్టే పెట్టుకొని ఒక కంపెనీ ఓకే. అలా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి అమ్మాయి వీడియోలు తీసి అంతా చేసి మొత్తానికి ఫైనల్గా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఓకే. ఆ సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయిని రీహాబిటేషన్ సెంటర్లో చేర్చి మొత్తానికి దక్కించుకున్నారు పిల్లని. తర్వాత ఈ అమ్మాయి దగ్గరికి పోనివ్వకుండా అమ్మాయిని ఎక్కడో బెంగళూరుకి తీసుకెళ్ళిపోయామని చెప్పుకుంటూ ఇక్కడే ఉన్నా కూడా మా పాప లేదు బెంగళూరు వెళ్ళిపోయింది అని చెప్తున్నా కూడా మొత్తానికి రెడీగా అనుకొని మళ్ళీ ఆ పిల్లని రావాల్సింది మనం కలుద్దాం ఇలా డ్రగ్స్ చేద్దాం అని చెప్పి ఇది చేస్తుంటే నేపథ్యంలో ఆమె కంప్లీట్గా నో అని చెప్పేసిన తర్వాత కూడా ఏదో రకంగా అంటే ఇప్పుడు ఈ కేసులో నేను అన్ని తవ్వుతున్నాను కదా, తవ్వుతున్న నేపథ్యంలో ఉదయ్కి సంబంధించి నేను డీటెయిల్స్ పట్టుకున్న వెంటనే ఆవిడికి ఆ విషయం తెలిసి వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టింది. శేఖర్ భాషకు మీరు ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారంటే మీ పని చెప్తా, మీ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అయిపోతారు మీరు అది ఇది అని చెప్పి బెదిరించి ఆ బెదిరింపు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళు తట్టుకోలేక ఇంకా ఏమైతే అయిపోయి సావైనా పర్లేదు ఈ బెదిరింపు పొద్దు మనకి జీవితకాలం ఇది భరించలేము అని చెప్పి వచ్చేసారు. వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మొత్తం చెప్పేశారు ఈ అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది ఎప్పుడు ఏంటి మొత్తం చెప్పుకొచ్చేసారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి రివెంజ్ తీర్చుకుంటుంది అనమాట. ఓహో నా మీద చెప్తారా అని చెప్పి వీళ్ళిద్దరు పర్సనల్ ఫోటోలు అప్పుడు ఆ అమ్మాయితో తీసినవన్నీ ఏదైతే ఆ అమ్మాయి చెప్పిందో అవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసింది కదా అవన్నీ కూడా ఇప్పుడు పెడుతుంది మీడియాకి ఇచ్చి, అదేదో ఇప్పుడే అయినట్టుగా మీడియా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంటే పాపం వాళ్ళు ఇదైపోతున్నారు. సో నిజాన్ని బయటికి రానివ్వకుండా నొక్కేయడానికి ఈ లావణ్య చేస్తున్న పని అనమాట. ఓకే. రైట్. ఇంకొక మౌలికమైన ప్రశ్న ఉంది. ఒక అమ్మాయి 11 ఏళ్ల పాటు రాజ్ తరుణ్తో ఉండి జీవితాన్ని అర్పించుకొని తనది సర్వస్వం అనుకొని పెళ్ళో సహజీవనం చేసిన తర్వాత ఇప్పుడు రాజ్ తరుణ్ వదిలించుకుంటే ఆమెకి మనం అండగా నిలబడాల్సింది పోయి ఆమెకి వ్యతిరేకంగా ఇంత చెయ్యాలా అనేది ఇంకొక మౌలికమైన ప్రశ్న. మీరు చెప్పిన అబ్సల్యూట్లీ అది నిజమైతే రైట్. 11 years అతనితో పాటే ఉంది అనుకుంటే, కానీ అలా లేదు కదా. మస్తాన్ సాయి ఆయనతో వెళ్ళిపోయింది కదా. ఓకే. మరి ఆయన కావాలని ఇదే రకంగా పోరాటం చేసింది కదా. మస్తాన్ సాయి అదే కదా ఈ పట్టాపురం ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో మొన్నటి దాకా ఏముంది మస్తాన్ సాయి నేను ఫ్రెండ్స్ ఇదంతా ఉత్తిదే అంది. మరి ఇవాళ మస్తాన్ సాయి బయటకు వచ్చి మొత్తం చెప్పాడు కదా, తనతో నాకు రిలేషన్ ఉంది అని కూడా చెప్పాడు కదా. అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు అవునా ఉందంటావా, అయితే ఇది నిజమే, ఈ ఎఫ్ఐఆర్ నిజమే ఉంటుంది ఇప్పుడు. సో ఇలా అంటే పూటకి మాట మార్చే అంటే ఎఫ్ఐఆర్ లో నన్ను రేప్ చేయబోయాడు, రేప్ అటెంప్ట్ చేశాడని కదా చేసిన ఎఫ్ఐఆర్. మరి సంబంధం ఉందని ఎట్లా అనుకుంటాం? మీరు అదిగా చదవాలి. అంటే